నెక్స్ట్ మిగతా వార్తల్లో ఎండలు బాబోయ్ 8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతట. చూడండి ఎంత భయంకరమైన టెంపరేచరో. 45 డిగ్రీస్ దాటిందట 8 డిస్ట్రిక్ట్స్లో. రెడ్ ఆరెంజ్ హెచ్చరికల జారీ. వచ్చే 5 రోజులు మరింత పెరిగే అవకాశం. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు. ఎండలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. గురువారం కొత్తగూడెంలో నమోదైన 44 డిగ్రీలు దేశంలోనే అత్యధికమని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించగా, శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిందట. కొత్తగూడెంలో నిన్న నమోదైన టెంపరేచరు గురువారము ఈ కంట్రీలోనే అత్యంత ఎక్కువ టెంపరేచర్ అట, దేశంలోనే. గత 10 సంవత్సరాల్లో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్, వనపర్తి జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 25 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించింది. పొడి వాతావరణంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, రాబోయే 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్ననేమో వర్షాలు పడితే 4 రోజులు వరుసగా, నిన్న ఒక్కరోజు ఎండలని అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా చెప్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. మీరు వాడు 300 ఇచ్చిండు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాడు 300 ఇచ్చిండు, మనం పోదాం మీటింగ్కి పోదామని ఎర్ర టెండర్ పోయిర్రు అనుకోండి, ఆగమైపోతారు అనవసరంగా. వాడు 300 ఏమో కానీ బయట 3 లక్షలు పెట్టాలి. మరోవైపు దక్షిణ మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడగా, మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. గతేడాదితో పోలిస్తే అత్యధికం. రాష్ట్రంలో ఎండలు ప్రమాదకరంగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతారు. శుక్రవారం ఏ జిల్లాలో చూసినా గత ఏడాదితో పోలిస్తే 6 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ పరిధిలో చందానగర్లో 43.5 డిగ్రీలు నమోదు కాగా, గత ఏడాది ఇదే సమయానికి 35.3 డిగ్రీలు మాత్రమే ఉన్నదట. ఎక్కడ 35, ఎక్కడ 43 చూడండి. అంటే దాదాపు 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది కూకట్పల్లి, చందానగర్లో. ఈ ప్రభావంతో పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న బీహార్ వాసి శంకర్ సదా శుక్రవారం వడదెబ్బతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయిందట. 34 ఇయర్స్. సో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన వడగాలులు ఉంటాయట. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు. అండ్ సండే అండ్ మండే ఎట్లుంటుంది? నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్లో వడగాలులు వీస్తాయట ఆది అండ్ సోమవారాలు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. ఇక మిగతా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందట. మంగళవారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్లో తీవ్రమైన వడగాలులు ఉంటాయట. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను అయితే అస్సలు బయటికి పంపకండి, పొరపాటును కూడా బయటికి పంపకండి. ముసలి వాళ్ళు, ముఖ్యంగా 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఇది గుర్తుంచుకోవాలి.